సమాజంలో ఉపాధ్యాయుడిదే ఉన్నతమైన స్థానమన్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రైవేటు హాల్లో ఏర్పాటు చేసిన గురుపూజోత్సవంలో పాల్గొని సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్ హయాంలో అత్యధికంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేశామన్నారు. విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్, ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం టీచర్లకు జీవిత బీమా, 10 లక్షల ప్రమాద బీమా కల్పించేలా పార్లమెంట్లో ఉపాధ్యాయ సంరక్షణ చట్టం తీసుకురావాలన్నారు. విద్యారంగంలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించి బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. Before independence, there was a mixed government. In that government also, he was sent to 19 parts. He was sent to as ambassador to USA, Soviet Union, Russia. After that, Nehru thought, unless he put somebody in the main system, education in the country cannot be developed. On that basis, he has taken Dr. Sarvapalli Radhakrishnan into as a vice president of this country, first vice president of this country, and Dr. Rajendra Prasad was the president. 10 years he was vice president, after the 5 years he was president. Basically, why I am telling you this? They have the devotion. The faculty should have first the dedication, discipline, determination. Once the faculty have these three, we implement these three, I think children are going to develop. And this is now we are doing a cooperative work. Unless we match with the regular system or whoever the minority people are whichever the corporate bodies are. ముఖ్యంగా ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ నేటి సమాజంలో టీచర్ యొక్క పాత్ర కానీ ప్రైవేట్ పాఠశాలల పాత్ర కానీ తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మా ప్రైవేట్ పాఠశాలలో దాదాపు 58% విద్యను అందిస్తూ ఉన్నాం. ఒక 35 లక్షల మంది తల్లిదండ్రులు అంటే విద్యార్థులు అలాగే తల్లిదండ్రులు కూడా మమ్మల్ని ఆదరించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ప్రభుత్వంలో కేవలం 42% మాత్రమే, 1 లక్ష మంది టీచర్లు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రం అంతా. ముఖ్యంగా ఒకే ఒక అంశాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను. కేవలం ఇలా ప్రభుత్వ టీచర్లకు అనేక రిటైర్మెంట్లు అయినప్పుడు అనేక సందర్భాలలో వారికి వృత్తిరీత్యా కానీ ఇలా పెన్షన్స్ కానీ ఇవాళ వాళ్ళకి ఆర్థికంగా ఏదైనా హాస్పిటల్ కానీ ఇతరత్ర ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగిన అనేక ఇన్సూరెన్స్లు కానీ ఇలా ఒక రైతుకు కానీ ఒక లాయర్కి కానీ ఒక కూలీకి కానీ ఒక లేబర్కు కార్మిక సంఘంలో కూడా కార్మిక శాఖలు కూడా ఇస్తూ ఉన్నారు. మరి ఇదే సందర్భంలో వారికి ఇవ్వడం తప్పు కాదు, కానీ ప్రైవేట్ రంగంలో ఇలా భారతదేశం అంతా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించుకొని నేను మాట్లాడేది ఏంటంటే, మా దగ్గర పనిచేసే ప్రతి టీచర్కు గుర్తించి, మా పాఠశాలను గుర్తించి ప్రతి ఒక్క టీచర్కు ఒక 10 లక్షల బీమా అలాగే ఒక 10 లక్షల ఆరోగ్య బీమా ఈ రెండు కనుక ఇవ్వడానికి కూడా ఆల్రెడీ ఫండ్స్ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 47 నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ అలాంటి ఫండ్స్ నుంచి దాదాపు కొన్ని లక్షల కోట్లు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఒక ప్రీమియం కింద కనుక కేటాయించి ఇలా కోట్ల మందికి కనుక ఈ అవకాశం ఇచ్చినట్లయితే టీచర్ల కానీ ఉపాధ్యాయులు కానీ ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కానీ చాలా సంతోషం.